కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి మీ జీవితాల్లో వెలుగులు నింపాలనేటువంటి ఆచార్యుల గారికి సహచర ఉపాధ్యాయ బృందాలందరికీ కూడా నేను నిజంగా మా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే విజయ ప్రతాప్ మహారాజు నాకు 1980లో విద్యార్థి. 80 అంటే ఇప్పుడు ఎంత, 44 సంవత్సరాల క్రితం నాకు విద్యార్థి. తండ్రికి పుత్రోత్సాహం ఎప్పుడు వస్తుంది? తన కుమారుడు చక్కగా చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని సమర్థవంతుడై ప్రయోజకుడై ఉత్తమ స్థాయికి ఎదిగి ఒక ఉన్నత ఉద్యోగిగా సమాజానికి సేవలు అందించినప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్ళ వెంట ప్రతాప్ మహారాజు రాగానే చెప్పాడు, ఆనంద భాషలు రాస్తాయి. అది ఉపాధ్యాయులు మీ నుండి ఆశించేది. ఇప్పుడు నేను 44 సంవత్సరాల క్రితం నా విద్యార్థి వాలీబాల్ నాకు బాగా నేర్పేవాడిని. నేను ఆ నేర్పినటువంటి ఆ శిక్షణలో ఆయన గ్రహించినటువంటి ఈ ఇవాళ ఇప్పుడు మీరు ఆనంద తాండవంలో చేసిన ఎక్సర్సైజ్లన్నీ నేర్చుకుని మరి ఆయన మనసులో ఉద్భవించినటువంటి ఒక ఆశయంతో యోగా మాస్టర్గా ఎదిగి జలయోగం అని చెప్పారు. స్విమ్మింగ్ పూల్లో గంటల తరబడి నీటి మీద తేలి ప్రవచనాలు ఇచ్చేటువంటి సత్తాకి ఆ స్థాయికి ఎదిగి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేటువంటి ఒక చక్కటి ఉదాహరణ మీ ముందు ఇప్పుడు నాకు పాదాభివందనం చేసి చూపెట్టాడు. అంటే మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది మనిషికి ఉన్నప్పుడు ఎంత ఎత్తైనా. ఇలాంటి కార్యక్రమాలు ఈ మధ్యన దాదాపు 10 వరకు చేయొచ్చు అనుకుంటున్నాను. ఎక్కడ కూడా అందరికీ రోల్ మోడల్గా మీకు చెప్పడమే కాదు, నేను ఆచరించి చూపిస్తానని మాకు పాదాలు మొన్ననే ఒక యుఎస్ నుంచి కూడా మా విద్యార్థి వీళ్ళ క్లాస్మేటే వ్యాయామ విద్యా కళాశాల జీసీపీ దోమలగూడ నందు ఆ విద్యార్థులకు ఇదే విధంగా ఇచ్చాడు. ఆయన బెస్ట్ కార్డియాలజిస్ట్ ఇన్ అట్లాంటా జార్జియా స్టేట్లో ఒక అడ్వైజర్, ప్రభుత్వ అడ్వైజర్గా పనిచేస్తున్నాడు వైద్య మండలిలో. అలాంటి వీళ్ళిద్దరిని ఆ కళాశాలకు తీసుకుపోవడం జరిగింది. అదే కళాశాలలో 50 సంవత్సరాల కింద నేను అక్కడ ట్రైనింగ్ చేశాను. ఆ కళాశాలకు తీసుకుపోయి ఆ విద్యార్థులకు చెప్తే వాళ్ళు చాలా ఆనందించారు. వాళ్ళకి చక్కటి ఉపయోగమైనటువంటి ఆ కార్యక్రమం వారికి జీవితంలో వారు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసే పాఠశాలలో కూడా ఆచరించి ఆ పిల్లలను ఆరోగ్యవంతమైన సమాజం వైపు తీర్చిదిద్దే వైపు మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఆ కార్యక్రమం ఉపయోగపడ ప్రిన్సిపల్ రామరెడ్డి గారు కూడా చక్కటి అవకాశం ఇచ్చారు. మళ్ళీ మీరు ఎప్పటికీ వస్తూ ఉండాలని. అయితే మీరు అంతా ఒకటే గుర్తుపెట్టుకున్నాను. ఇప్పుడు మేడం గారు సర్వధర్మం పరిత్యాగం అని చెప్పారు. మనకు అవసరం లేని విషయాలన్నీ పక్కకు పెట్టేసేయాలి. మన జీవితం ఇప్పుడు విద్యని ఆర్జించేటువంటి సమయం కాబట్టి విద్యను ఆర్జించడమే ధ్యేయంగా పెట్టుకొని మీ గురుదేవులు చెప్పిన చక్కగా ఆకట్టుకొని క్రమం తప్పకుండా చదవండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. రేపటి భావి భారత పౌరులు మీరే. ఈ భారత సమాజాన్ని స్వచ్ఛమైన సమాజంగా తీర్చిదేటువంటి బాధ్యత మీ అందరి మీదనే ఉంది. కనుక ఆ దిశ వైపు మీ అంతా ప్రయాణించాలని, సాధన చేయాలని, అందుకు అన్ని శక్తియుక్తులు ఆయురారోగ్యాల భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాశీస్సులు, శుభాభినందనలు. థ్యాంక్ యూ ప్రతాప్ మహారాజ్. మీ యొక్క సుశిక్షణ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు ఇలాంటి ఆనందం. ఒక తండ్రి ముందు ఒక కొడుకు ఎదిగి ఇట్లా సమాజానికి సేవ చేస్తుంటే ఆ తండ్రి పొంగి పొరలి గర్వపడతాడు. ఆ స్థితిలో నేనున్నాను. అది మీకు చెప్తున్నాను. కాలాతీతమైంది. ఇప్పటికే ఎండలో మీరు ఇబ్బంది పడుతున్నారు. ధన్యవాదాలు మేడం, ప్రధానోపాధ్యాయులు గారికి మరియు మిగతా అధ్యాపక బృందానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా సోదరుడు మాకు ఎప్పటి నుంచో చిరకాల మిత్రుడు, అథ్లెట్, మంచి అథ్లెట్. మీకు ఈ పాఠశాలకు వ్యాయామ ఉపాధ్యాయుడుగా రావడం మీ అదృష్టంగా నేను అనుకుంటున్నాను. అంటే మా క్రీడా లోకంలో ఉండేటువంటి ఆ రిలేషన్ ఆ విధంగా ఉంటాయి. రాగానే అన్నయ్య నువ్వు అని వచ్చి గట్టిగా కావాలిస్తున్నాడు. అంటే ఎన్నో ఏళ్ల క్రితం కలుసుకున్నాం. మళ్ళీ వాళ్ళు కలుసుకునేసరికి ఎవరో నేనని తెలియదు ఇక్కడ వచ్చే వరకు ఆ ఆనందాన్ని వెలిపించాడు. అది ఈ ప్రొఫెషన్లో ఉండేటువంటి. ఇప్పుడు బయట వాళ్ళు ఎన్ని కోట్లు రియల్ ఎస్టేట్ అది చేసి సంపాదించినా వాళ్ళకి ఆనందం ఉండదు. ఒక విద్యార్థి ఒక జాతీయ స్థాయికి ఎదిగిందంటే ఆ ఉపాధ్యాయుడు పడే గర్వం అది వెలకట్టలేంది. ఎన్ని పైసలు పెట్టి కొనేటువంటిది కాదు. అదే మా ఆస్తులు, మీరే మా ఆస్తులు. మాకు వేరే ఆస్తులు
బిల్డింగ్లు అపార్ట్మెంట్లు అవసరం లేదు. మా విద్యార్థులు ఎదిగి అపార్ట్మెంట్లాగా ఒక స్టెప్ బై ఎదుగుతూ ఉంటే మేము ఆనందపడతాం, గర్వపడతాం. ధన్యవాదాలు మేడం. ఓకే, జై గురుదేవ్. ఇప్పుడు మీరందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ వేదిక మీద అటు వెనకాల ఇక్కడ అందరు కూర్చోండి, అందరూ గ్రూప్ ఫోటో దిగుదాం. కమ్ 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 త్వరగా, లిమిటెడ్గా ఉన్నా.